2007లో జరిగిన తొలి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ భారత్ క్రికెట్ చరిత్రలో ఒక కీలక మలుపు. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలో యువ భారత్ జట్టు దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. తొలి టీ20 ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. అయితే ఆ టోర్నీకి ముందు భారత్ సీనియర్ క్రికెటర్లు టీ20 ఫార్మెట్ అంతగా సీరియస్ గా తీసుకోలేదని మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీ తాజాగా వెల్లడించారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన లలిత్ మోడీ 2007లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లి ఆటగాళ్లను వ్యక్తిగతంగా కలిశానని చెప్పారు. ఇంగ్లాండ్ పర్యటనలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ వంటి సీనియర్ ఆటగాళ్లను తొలి టీ20 ప్రపంచ కప్లో పాల్గొనాలని తాను కోరాలని లలిత్ మోడీ వెల్లడించారు. అయితే ఆ సమయంలో చాలా మంది ఆటగాళ్లు టీ20 క్రికెట్ను పెద్దగా పట్టించుకోలేదని తెలిపారు. టీ20 ఆడమని నేను వేడుకున్నప్పుడు ఇది ఏంటి కొత్త ఆట, మేము చాలా రోజులుగా టూర్లో ఉన్నాం, కుటుంబ సభ్యులతో సమయం గడపాలి అంటూ చాలా మంది ఆటగాళ్లు నిరాకరించారు. కొందరు దీనిని స్టూపిడ్ గేమ్ అని కూడా వ్యాఖ్యానించారు. దీంతో బీసీసీఐ పూర్తి స్థాయి సీనియర్ జట్టును కాకుండా యువ ఆటగాళ్లతో కూడిన జట్టును దక్షిణాఫ్రికాకు పంపింది అని లలిత్ మోడీ చెప్పారు. ఎంఎస్ ధోనీ నాయకత్వంలో వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, దినేష్ కార్తిక్, ఆర్పీ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆ జట్టును అప్పట్లో చాలా మంది బి టీమ్ గా భావించినప్పటికీ చివరకు అదే జట్టు ప్రపంచ కప్ గెలిచి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని లలిత్ మోడీ అన్నారు. ఇప్పుడు ఏ ఆటగాడు ప్రపంచ కప్ ఆడనని చెప్తే అభిమానులు, బోర్డు అధికారులు, మాజీ క్రికెటర్లు తీవ్రంగా స్పందిస్తారని పేర్కొన్నారు. నేడు ఏ ప్రపంచ కప్ కైనా భారత జట్టు బదులుగా బి టీమ్ ను పంపితే ఎవరూ అంగీకరించరు. కానీ 2007లో అలాంటి పరిస్థితి నిజంగానే ఏర్పడింది అని వ్యాఖ్యానించారు.